నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరంలో జరగబోయే మినీ మహానాడిని విజయవంతం చేయండి, ఎమ్మెల్యే సత్యప్రభ. పసలపూడి గ్రామంలో సిఐటియు యూటీఎఫ్ హైద్వా ఆధ్వర్యంలో చిన్నారులకు వేసవి శిక్షణ తరగతులు. గోవింద నామస్మరణతో మారుమోగిన వాడపల్లి 7 వారాల వెంకన్న ఆలయం. ఇక వివరాల్లోకి వెళ్తే పత్తిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఈ నెల 19న మధ్యాహ్నం 3 గంటలకు అన్నవరం హరిహర కళ్యాణ మండపంలో జరగబోయే పత్తిపాడు నియోజకవర్గ మినీ మహానాడిని విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పెద్ద పండుగ లాంటిదని ఆమె పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక జరగబోయే మొదటి మినీ మహానాడు అని నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. నమస్కారం. మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది మహానాడు ఏర్పాటు చేసుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు మన నియోజకవర్గ మహానాడు 19వ తారీఖు అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకి అన్నవరం గ్రామంలో హరిహర సదన్ కళ్యాణ మండపం నయాగా బ్యాంకు పక్కన ఉన్న హరిహర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి అక్కడ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకుల నుంచి రాష్ట్ర నాయకులు కూడా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకి, కార్యకర్తలకి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలకడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా మహానాడు 22వ తారీఖున కాకినాడ సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి భారీగా తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 27, 28, 29 తేదీల్లో రాష్ట్ర మహానాడు కడపలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కూడా మన నియోజకవర్గం నుంచి అందరం కూడా భారీగా తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి గతంలో పర్వత సుబ్బారావు గారి దగ్గర నుంచి ఎలా అయితే ప్రతి మహానాడిని మన నియోజకవర్గం తరపు నుంచి, అదేవిధంగా నా భర్త దివంగత నేత వరపుల రాజా గారి హయాంలో కూడా ప్రతి ఒక్క మహానాడికి విజయవంతంగా వారిని తీసుకువెళ్ళి అన్నిటిని కూడా విజయవంతంగా చేయడం జరిగింది. అదే మద్దతుని ఇప్పుడు నేను శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి మహానాడు ఇది. దీన్ని కూడా ప్రతి ఒక్కరూ నాకు మద్దతుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాయవరం మండలంలోని పసలపూడి గ్రామంలో సిఐటియు యూటీఎఫ్ హైద్వా ఆధ్వర్యంలో 5 రోజుల పాటు చిన్నారులకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల శాఖ ప్రధాన కార్యదర్శి డి ఆదిలక్ష్మి మాట్లాడారు. సమ్మర్ క్లాసెస్లో పజిల్స్, మ్యాథ్స్, క్రాఫ్ట్స్, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ తదితర అంశాలతో విద్యార్థుల్లో ఉత్సాహం, విజ్ఞానం, వికాసం కలిగే కార్యక్రమాలు నిర్వహించి పలు అంశాలపై వారికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలు పెట్టిగా మారిన సెల్ ఫోన్లు, టీవీలకు కొంతకాలమైన దూరంగా ఉంచాలన్న సంకల్పంతోనే ఈ సమ్మర్ క్లాసులు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం సమ్మర్ క్లాసెస్లో పాల్గొన్న చిన్నారులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం శ్రీకృష్ణ, సాయి, కడలి శ్రీనివాస్, మురళి, కీలపర్తి శ్రీనివాస్, నల్లమిల్లి భాస్కర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు క్లాసులు నిర్వహించారు. 13 నుంచి 17 వరకు సమ్మర్ క్లాసులు నిర్వహించడం జరిగింది. ఈ సమ్మర్ క్లాసులకి విద్యార్థులందరూ కూడా అధిక సంఖ్యలో హాజరవడం జరిగింది. ఈ సమ్మర్ క్లాసుల వల్ల పిల్లలు సెల్ ఫోన్లు, టీవీలకి దగ్గర ఈ చెడు వ్యసనానికి ఎక్కువగా వెళ్తున్నారు. వాటిని అధిగమించడం కోసం ఈ సమ్మర్ క్లాసుల ద్వారా సైన్స్, మ్యాథ్స్, విజ్ఞానము, వినోదము కలిగించే విధంగా ఆటలు, పాటల ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దీనివల్ల మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే తల్లిదండ్రులు కూడా చాలా
సంతోషపడ్డారు. ఈ సమ్మర్ క్లాస్ వల్ల ప్రతి ఇయర్ కూడా ఈ సమ్మర్ క్లాసులు నిర్వహించాలని, ఇంకా టైం ఎక్కువ టైం దీనికి కేటాయించాలని వారందరూ కోరుకోవడం జరిగింది. ఈ సమ్మర్ క్లాసులు యూటీఎఫ్ మరియు సిఐటియు మరియు ఐదు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా ఈ సమ్మర్ క్లాస్ ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మేము ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. పసుపుడి గ్రామంలో ఈ సమ్మర్ క్యాంప్స్ నిర్వహించారండి 5 రోజుల నుంచి. నిజంగా మా పిల్లల్ని పంపించడం మాకు చాలా ఆనందంగా ఉంది. పిల్లలు వ్యర్థంగా టీవీలు చూసి సెలవులు చూసి ఇంటి దగ్గర అలాంటి ఆలోచనతో ఉంటున్నారు. అందరూ కలిసి ఒకటే రీతిగా ఆడుకుని ఇక్కడ అన్ని స్పోర్ట్స్ కానీ సైన్స్ ఆర్టికల్స్ కానీ అన్నీ నేర్పించారు. ఆటపాటలు ఆడుకోవడం అన్నీ చాలా ఆనందంగా ఉందని మాకు. ఇలాంటి క్యాంపులు ప్రతి సంవత్సరం జరగాలని మేము కోరుకుంటున్నాము. 5 రోజుల నుంచి సమ్మర్ క్యాంపు పిల్లలతో బాగానే చేస్తున్నారు. అదే పసుపుడి గ్రామంలో జరగడం జరిగింది 5 రోజుల నుంచి. అదే రాయవరం మిగతా స్కూల్లో కూడా కడితే బాగుంటుంది. పిల్లలు అన్నీ బాగా నేర్చుకుంటున్నారు. ఆటలు అన్నీ బాగున్నాయి. చాలా బాగా జరిగింది. ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వెలిసిన కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన స్వయంభూ క్షేత్రం ఎర్రచందన స్వరూపుడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గోవింద నామస్మరణతో మారుమోగింది. ఐశ్వర్యలక్ష్మి హోమం, స్వామివారి మేలుకొలుపు, సుప్రభాత సేవ, స్వామివారి తొలి హారతితో గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చారు. సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో కాలినడకన వచ్చి 7 వారాల 7 ప్రదక్షిణలు చేసి స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు భక్తులు. మాడవీధుల్లో ప్రదక్షిణలు చేసే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తూర్పు దక్షిణ ద్వారాల వద్ద ఫ్లైఓవర్లు ఏర్పాటుతో పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. कर्तव्यं दैवमान्धिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्त जगतां मधुकैकबाले ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో తిరంగ ర్యాలీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ గంటి హరీష్ మాధుర్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసులు హాజరై మాజీ సైనికులు 5గురిని పూలమాలలు శాలువాతో సత్కరించారు. అనంతరం కూటమి నాయకులు ప్రజలతో కలిసి టీడీపీ క్యాంప్ ఆఫీస్ నుండి రావులపాలెం జాతీయ రహదారి మీదుగా జాతీయ జెండాతో రావులపాలెం సెంటర్లో గల కళ వెంకట్రావు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ మాట్లాడారు. కొత్తపేట నియోజకవర్గం నుండి కాకుండా జిల్లాలు, రాష్ట్రాల నుండి భారతదేశమంతా పహల్గాం దాడిలో ముష్కర్ల దాడిని ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ టెర్రరిస్టులకు గట్టి గుణపాఠం చెప్పి దాడిలో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి దేశ ప్రజలందరూ అండగా ఉన్నారని, ఇకపై కూడా ఉగ్రవాద చర్యలపై పోరాడడానికి తీసుకున్న చర్యలకు ప్రజలందరూ అండగా ఉండాలని ఆయన కోరారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాం దాడిలో 26 మందిని పొట్టున పెట్టుకుని తీరును నిరసిస్తూ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భర్తల్ని చంపి మహిళల నుదుట తిలకం చెరిపివేసిన ఉగ్రవాదుల్ని తుదముట్టించడానికి ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారత సైన్యం ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో పటిష్టంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను చావుదెబ్బ కొట్టి స్థావరాలను ధ్వంసం చేసి భారతదేశ సైనిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పడం గొప్ప విజయమని, భారతీయులందరూ భారత సైన్యానికి దేశాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోదీకి అండగా ఉండాలని బండారు కోరారు. ఈ ర్యాలీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जोहार जोहार वीर जवानों जोहार जोहार मुरली नायक अमर रहे मुरली नायक अमर భారతదేశంలో పాక్ ప్రేరేపిత లష్కర్ తోయిబా ముఠా చేసినటువంటి ఉగ్రవాద దాడి
భారతదేశ పౌరులను 26 మందిని పొట్టలు పెట్టుకున్న తీరును గర్హిస్తూ భారత ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయడం కోసం, భర్తలు కోల్పోయిన మహిళల నుదుటి తిలకం చెరిపేదలను తుదమట్టించడం కోసం ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో పటిష్టంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలని మరి చావు దెబ్బతీసి ధ్వంసం చేసి భారతదేశ సైనిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఇది గొప్ప విజయం. భారతదేశంలో ఉగ్రవాద దాడులు చేస్తే శాంతి కాముకమైన భారతదేశం చూస్తా ఊరుకోదు. భారతదేశాన్ని ఎవరైనా చిన్నం భిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తే చావు దెబ్బ తీస్తామని ప్రపంచానికి తెలిసే విధంగా, పాకిస్తాన్ నడు విరిచే విధంగా భారతదేశ సైనిక సత్తాను చాటి చెప్పడం జరిగింది. దానికి సంఘీభావంగా భారతదేశ సైన్యం ఈ భారతావని రక్షణ కోసం త్రివిధ దళాలు చేస్తున్నటువంటి సేవలకు మద్దతుగా సంఘీభావంగా ఈనాడు తిరంగా ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం. రావులపాలెం సెంటర్లో మన గౌరవ ఎంపీ గారు, మన గంటి హరీష్ మాధురి గారు, జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ గారు, బీజేపీ ఇన్ఛార్జి సత్యబాబు గౌడ్ గారు, 3 పార్టీల ఎన్డీఏ కూటమి నేతలు అందరూ పాల్పంచుకోవడం జరిగింది. భారతదేశం ఎప్పుడు ఒకటే కోరుకుంది, జాతి సమైక్యత, సమగ్రత, సౌభాతృత్వం, భిన్నత్వంలో ఏకత్వం. అన్ని కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలు, సంస్కృతులు ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా ఈ భారతదేశం వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే భారత జాతి ఒక్కటే అని చాటి చెప్పడానికి ఈనాడు భారత జాతి అంతా కూడా ఏకమై భారత్ మాతాకి జై, వందే మాతరం అనే నినాదంతో దేశం అంతా కూడా నినదిస్తూ ఉంది. ఈ నినాదం ప్రపంచంలో ఉన్న ఉగ్రవాదుల్ని, భారతదేశాన్ని ఏదైనా దెబ్బతీయాలని ప్రయత్నం చేసే ప్రతి ఉగ్రవాదుల్ని తొదముట్టించే వరకు కూడా భారతదేశం నిద్రపోదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉంది. ఎటువంటి దాడులు తలపడిన ప్రతీకారానికి సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందనేది తెలియజేస్తూ, ఈ సమయం అందరూ కూడా దేశ ప్రజల కోసం, దేశ ప్రజలందరూ దేశ రక్షణ కోసం, జాతీయ భద్రత కోసం అందరూ కూడా కలిసికట్టుగా, ఏకంగా, ఐకమత్యంగా, సంఘీభావంగా కలిసి రావాలని, భారత ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి అండగా ఉండాలని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనల్ని కోరుతూ ఉన్నారో వారి అడుగు జాడల్లో భారత జాతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం నడవాలని కోరుకుంటూ ఉన్నారు. రోజున కొత్తపేట నియోజకవర్గంలోని తిరంగా యాత్ర నిర్వహించడం జరిగింది. మాతో పాటు మన స్థానిక ఎమ్మెల్యే గారు బండారు సత్యనందరావు గారు, అలాగే మన జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ గారు, అలాగే మన ఇతరు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ తిరంగా యాత్ర ముఖ్య లక్ష్యం కూడా ఒకటే, అది ఏంటంటే టెర్రరిజం ఎక్కడైనా జరిగినా మన ఇండియాలోని, మన భారత్లోని ఖచ్చితంగా దానికి మనం అందరూ కలిసి ఉంటామని చెప్పి, మన యూనిటీగా ఉంటూ దాన్ని ఖండిస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇక్కడే ఈ నియోజకవర్గమే కాదు, మన జిల్లాల్లోనైనా సరే, లేకపోతే మన రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు అన్ని చోట్ల కూడా ఈరోజు ఏ విధంగా మన ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ని నిర్వహించారో, పాకిస్తాన్కి ఒక సరైన జవాబు అందించారో, అలాగే ఆ రోజున పహల్గామ్ అటాక్లోని చనిపోయిన వాళ్ళ కుటుంబాలు అందరికీ కూడా ఏ విధంగా న్యాయం కల్పించారో దీనికి ప్రత్యేక ధన్యవాదాలను ప్రధానమంత్రి గారు తెలియజేసుకుంటూ, అలాగే ఆయనకి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకటే తెలియజేస్తున్నారు, మేమందరూ మీతో ఉన్నాం సార్. రేపన్నాడు మనము ఈ టెర్రరిజంని ఏ ఆలోచనతో అదే విధంగా మనం దాన్ని పోరాడాలి. రేపన్నాడు పూర్తిగా ఈ టెర్రరిజం అనేది నశించాలి. రేపన్నాడు ఎక్కడ కూడా వాళ్ళు ఆలోచించుకోవడం, మళ్ళీ ఇంకోసారి మన భారతీయుల్ని ఇబ్బంది పెట్టాలని, లేకపోతే వాళ్ళు కూడా భయపడాలి లోపలికి వచ్చేలాగా, దానికి మేమందరం కూడా మీతో కలిసి ఉన్నామనే ఒక మెసేజ్ తెలియజేయడం జరిగింది. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో యాదవ సామాజిక సంఘం ఆధ్వర్యంలో గంగానమ్మ జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ కో కన్వీనర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు, టీడీపీ నాయకులు
మోసు మేను గంగయ్య దంపతులు, పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులను దుశాల్వతో సన్మానించారు. అనంతరం పిల్లి అనంతలక్ష్మి దంపతులు మీడియాతో మాట్లాడారు. ఎందుకంటే గత మా యాదవ్స్కు ఇలువెళ్ళిపోయినటువంటి ఈ గంగా జాతర మాత్రం మేము ఒక గావు సమరంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తాం. ఇది మా పూర్వీకులు అంటే మా తాతలకు ముత్తాతల నుంచి కూడా ఉంది. కాకపోతే అప్పుడు ఆలయం లేదు, తర్వాత ఇప్పుడు ఆలయం కట్టారు. అప్పుడు ఆ రోజుల్లోని మేమేం చేసామంటే ఇక్కడ ఒక 20 కుటుంబాల వరకే పరిమితం. ఇది తర్వాత మా జనరేషన్ వచ్చిన తర్వాత మాత్రం ఇది ఒక గ్రామ దేవత కింద మేము పూజించున్నాం. ఈ తల్లి 1932లో ఇక్కడ నిలిచింది. అప్పటి నుంచి కూడా ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి ఈ గోవసమరం చేసుకుంటున్నాం. ఈరోజు ఇంద్రపాలెం యాదవ సంఘం సభ్యులు సమక్షంలో యాదవ సంఘం యొక్క గ్రామదేవత గంగాలమ్మ చెల్లి జాతర మహోత్సవం జరుపుకుంటున్నారు. దానికి చుట్టుపక్కల ఉన్న ప్రజానీకులందరినీ కూడా ఆహ్వానించి ఎక్కడెక్కడ సంఘ సభ్యులు ఉన్నారో అందరూ కూడా ఈ ఉత్సవం జరుపుకోవడం గత 50-60 సంవత్సరాల నుంచి కూడా ప్రతీతి యాదవ్ సంఘ సభ్యులందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆ అమ్మవారి గ్రామాన్ని యాదవ్ సంఘాన్ని అన్ని విధాలుగా అత్యైశ్వర్యాలు ఆయురారోగ్యంతో ఉండే విధంగా గ్రామం అంతా సుభిక్షంగా ఉండేదానికి ఉంటారని ఆ తల్లిని ప్రకటించుకుని జీవించమని ప్రార్థించడం జరుగుతుంది. పెద్దాపురం టీడీపీ కార్యాలయం వద్ద పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో మినీ మహానాడు ఎమ్మెల్యే మాట్లాడారు. 1983లో ఎన్టీఆర్ తిరుపతిలో మహానాడు పెట్టడం జరిగిందని అన్నారు. అప్పటి నుండి మనం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుపుకుంటున్నాం. ఎన్టీఆర్ గారి పుట్టినరోజు అంటే మనకి మహానాడు గుర్తొస్తుంది. మహానాడు ముఖ్య ఉద్దేశం మన ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చేసిందని దానికోసం మాట్లాడుకుంటాం. అదేవిధంగా ప్రభుత్వం అధికారంలో లేకపోతే లోటుపాట్ల గురించి మాట్లాడుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 27, 28, 29లో జరగబోయే మహానాడు కార్యక్రమానికి నియోజకవర్గం నుండి నాయకులు, కార్యకర్తలు మొత్తం కదిలి రావాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే చినరాజప్ప. అంత జనం అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండాలి. మీ సమస్యలు పరిష్కారం చేసి ప్రతి ఒక్కరు మీరు అందుబాటులో ఉండాలి. అంటే మనం రోజు గ్రీవెన్స్ ఇస్తాను. నేను రోజు జరిగిపోతే నాకు 10 చదువుతున్నాను. ఎవరు వచ్చినా సరే 10 అందుబాటులో ఉండి మీ సమస్య ఇస్తూ పరిష్కారం పొందుతున్నాను. అలాగే శుక్రవారం నాడు పార్టీ ఆఫీసులు పార్టీ పొద్దుతో పార్టీ ఆఫీసు శుక్రవారం రోజు కూడా కూర్చున్నాం. నిన్న కూడా సామర్కోటలో కూర్చున్నాం. శుక్రవారం నాడు కూర్చొని డిస్కస్ చేసి కొన్ని పరిష్కారం చేసుకున్నాం. అలాగా ఇవాళ ఏదైనా సమస్యలు ఉంటే సమస్యలు పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పనిచేస్తామని చెప్పి తెలియజేసి మహానాడుకు సంబంధించి హామీలు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా పరిష్కారం చేయాలని దృష్టిలో ఆయన ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఆ హామీలన్నీ కూడా అమలు చేసాం. ఇప్పుడు కొత్తగా కూడా చంద్రబాబు నాయుడు మిగిలిపోయిన హామీలు ఆర్టీసీ లేదా ఆడ లేడీస్కి ఏమైనా చెప్పాడో ఫస్ట్ ఇవ్వాలన్నాడు. అది సౌకర్యం ఇచ్చాడు. గ్యాస్ అడ్వాన్స్గానే డబ్బులు వేస్తానని చెప్పాడు. అమ్మకు 100 అది కూడా పర్లేదు అన్నారు. అది కూడా నెక్స్ట్ మంత్ నుంచి ఇవ్వాలని డిసైడ్ చేసింది. అందుచేత మొత్తం 20% ఇది ఇవ్వాలనో అన్ని హామీలు అన్నీ ఉంటున్నాయి. నేను కోరేది ఏంటంటే మనం ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఉంది. మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పవలసిన బాధ్యత ఉంది. మనకేంటో కానీ మన పెద్దాపురంలో ప్రెస్ కొంచెం మనం చెప్పి రాగిపోవడం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ కొత్తగా ఉన్నారు. అది బాధ్యత వహించి ప్రతి సబ్జెక్టు కూడా ఎవరెవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఎవరున్నారు, ఏం జరిగిందని కూడా మీరు కార్యక్రమం అయినండి ప్రెస్కి చెప్పి ప్రెస్కి వచ్చేలాగా చేయవలసిన బాధ్యత మండల పార్టీ ప్రెసిడెంట్ పెడుతున్నాం. ఇప్పుడు మనకి ఇద్దరు మండల పార్టీ ప్రెసిడెంట్ వచ్చారు. నలుగురికి కూడా ఒక పేషెంట్ ఒక గౌరవ వచ్చి ఉన్నారు. మనం కొంచెం పార్టీ బలం చేయడం కోసం కొంచెం మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇద్దరు బాధ్యత తీసుకొని ప్రెస్ కవరేజ్ కొంచెం స్లోగా ఉంది చేయాలి. మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. మీరు కూడా ప్రెస్ వచ్చేలా చేయాలి. నాకు శ్రీకాంత్ ఉన్నాడు, చూశాను. శ్రీకాంత్ ఉన్నాడు. అలాగే కుమార్ మన రాంపట్ గారు ఉన్నాడు. కుమార్ సంఘ ఇద్దరు అలాగే చిన్న కార్యక్రమం చేస్తారు. కూర్చుంటారు, ఫోటో చేస్తారు, ప్రెస్కి చెప్తారు. వాట్సాప్ నుండి వచ్చేస్తుంది, జ్యోతులు వచ్చేస్తుంది. మరి కానివాడు ఎవరు అడిగారు రోజు మనం చేసినా 1983లో నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా మనం క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం
ఎన్టీ రామారావు గారి యొక్క జన్మదినం సందర్భంగా మహానాడు జరుపుకోవడం అనేది తెలుగుదేశం పార్టీకి ఆనాటి నుంచి ఒక ఆనవాయితీగా రావడం జరుగుతుందని చెప్పేసి మీ అందరూ కూడా మనవి చేస్తున్నాం. అంటే ఇన్ని సంవత్సరాలు కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి సంవత్సరం మహానాడు జరుపుకున్న ఘనత మన తెలుగుదేశం పార్టీకే దొరుకుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు 1983లో ఏ లక్ష్యంతో అయితే తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందో అదే లక్ష్యంతో ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఆయన బాటలోనే వెళ్తున్న సందర్భం మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరూ కూడా మనవి చేస్తున్నాం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశారో వాటికి మరి 3,000 ఉన్న పెన్షన్ ని ఒక్కసారిగా 4,000 పెంచి మనం ఎప్పుడైతే హామీ ఇచ్చామో ఆ రోజు నుంచి కూడా 3 నెలలు కలిపి 7,000 రూపాయలు 64 లక్షల మందికి ఇచ్చిన ఘనత మరి మన తెలుగుదేశం పార్టీది. అట్లాగే మరి అన్నా క్యాంటీన్లు, మన అన్నా క్యాంటీన్లు కూడా కొత్తగా ఓపెన్ చేసుకున్నాం. పేదవాడికి పట్టిన అన్నం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్లు కూడా కూల్చేసి మరి ఎంత వికృతంగా వికృత చేష్టలు చేశాడో జగన్మోహన్ రెడ్డి అనేది మనందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోగలిగాం. అలాగే మహిళలకి ఫస్ట్ టైం మరి ఆస్తి హక్కు కల్పించినటువంటి అన్న ఎన్టీ రామారావు కానివ్వండి, సంస్కరణల విషయంలో కానివ్వండి, మండల వ్యవస్థ కానివ్వండి, అట్లాగే మరి పేదవాడికి ఇల్లు కూడు గుడ్డ తీరా అనేటటువంటి నినాదంతో ఆ రోజు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే మరి అధికారం చేపట్టారో ఆ రోజు నుంచి కూడా పార్టీని బలోపేతం చేస్తూ మరి చదువుకున్న యువతకి ఉద్యోగాలు ఉండాలి. అట్లాగే ఇండస్ట్రియల్, ఇప్పుడు ఈ రోజు నిన్న కాక మొన్న మనం ఇక్కడ ఇండస్ట్రియల్ క్యాడర్ ఓపెన్ చేసుకున్నాం, చర్చ ఒకటి ఓపెన్ చేసుకున్నాం. ఆర్టీసీ డిపో వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత. ఆర్టీసీ అధికారులతో వాగ్వివాదానికి దిగిన ప్రయాణికులు. తిరుపతి నుండి హిందూపురానికి రాత్రి వస్తున్న బస్సులోకి చేరిన వర్షపు నీరు. తడిసిపోయిన ప్రయాణికుల ల్యాప్టాప్లు, వస్తువులు, లగేజ్. బస్సు నిర్వహణ లోపాలపై అధికారులతో ప్రయాణికులు వాగ్వివాదం. ప్రయాణికుల ఆందోళనతో కదిరి డిపోలో రాత్రి బస్సు మార్చిన ఆర్టీసీ అధికారులు. ఉదయం హిందూపురం చేరుకున్న వెంటనే ప్రయాణికులు బస్టాండ్లో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ధర్నాకు దిగిన ప్రయాణికులు. కాలం చెందిన బస్సులు నడుపుతున్న హిందూపూర్ డిపో మేనేజర్, హిందూపూర్ డిపో మేనేజర్, హిందూపూర్ డిపో మేనేజర్. మేము ఎక్కాము, మల్కల్ చెరువు దగ్గర నుంచి వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షం కంటిన్యూ అయింది. నేను పిల్లల్ని విండో సీట్ సైడ్ కూర్చున్నాను. నేను ఒక్కదాన్ని మా పిల్లలు ఇద్దరిని పిలుచుకొని వస్తున్నాను. ఈ వర్షం ఎక్కువ అవుతుంటే పిల్లలు తడవకూడదని వాళ్ళని సైడ్కి పిలిచి నేను కిటికీ పక్కన కూర్చున్నాను. సార్ చూడండి, నా చెమ్మ ఇంతవరకు ఆడలేదు. మొత్తం ముద్దుగా తడిచిపోతుంది. బస్సు మొత్తం కారుతాను సార్. ఆ బస్సులో ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి మా ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మీరు అన్ని రూల్స్ అడిగినప్పుడు మేము ఎందుకు రూల్స్ మాట్లాడకూడదు? మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్? ఇదే కాదు, మేము 5 years నుంచి తిరుపతి నుంచి హిందూపూర్కి ఫ్రీక్వెంట్ గానే వస్తున్నాము. ఏ బస్సుకి సర్వీసింగ్ లేదు. ఈ బస్సు ప్రతి బస్సు కారుతుంది. ఇంకా బస్సు రన్నింగ్ అయ్యే స్థితి లేదు సార్. అప్పటికే బస్సు అంతా వాటర్ వచ్చేసినాయి. ఏ ప్రయాణికులు కూర్చోలేకపోయినారు, నిల్చోలేకపోయినారు. పిల్లలైతే ఒకటే ఏడుపు సార్. చలి ఒక పక్క, తుంపర్లు ఒక పక్క. ఇంకా మా వల్ల కాలేదు. అక్కడ కొంతమంది పిల్లలు మా తరపున వాళ్ళు వాయిస్ వినిపించారు. దాదాపు 1 hour ధర్నా చేశారు సార్. ఎవరూ రెస్పాన్సిబుల్ కాలేదు. అట్లీస్ట్ మాకు ఫైనల్ గా ఒక బస్సు అరేంజ్ చేశారు సార్. అక్కడి నుంచి ఇక్కడికి మేము ఇంకొక సర్వీస్ లో వచ్చాము. తిరుపతి నుండి వచ్చేటప్పుడు బస్సులో అంతా వర్షం పడేసి ఇట్లా ఆడపిల్లలు తడిచిపోతే బయటికి తడిచిన బట్టలతో వస్తే ఆడపిల్లల పరిస్థితి ఏమి? ఇట్లా బస్సులు వేసే వాళ్ళని ఏమిటో కొట్టాలా జరిగింది. ప్రధానంగా నిన్నటి రోజున తిరుపతి నుంచి హిందూపూర్కి రావాల్సిన బస్సు రాత్రి 11:15 బయలుదేరింది. అదేవిధంగా మా వస్తున్న తరుణంలో మదనపల్లి దగ్గర భారీ వర్షం కురిసింది. ఆ భారీ వర్షానికి అందులో ఉన్న ప్రయాణికులు మొత్తం కూడా ఎవరైతే పిల్లలు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా వానకు తడిచిపోయి పిల్లలు అయితే ఏడుస్తూ, స్టూడెంట్స్ దగ్గర అయితే ల్యాప్టాప్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ అన్నింటిలోకి కూడా వాటర్ పోయినాయి. అలాగే ఎవరైతే ప్రయాణికులు వాళ్ళందరి బ్యాగ్స్ అన్ని కూడా నానిపోయినాయి.
దీనికి ప్రధానంగా ఈ హిందూపుర డిపో మేనేజర్ గారే కారణం. అదేవిధంగా కాలం చెందిన బస్సులను నడుపుతున్న డిపో మేనేజర్ గారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ప్రయాణికులు ఎవరైతే ల్యాప్టాప్స్ నాశనమైనాయో దానికి కూడా బాధ్యత ఈ డిపో మేనేజర్ గారు వ్యవహరించాలి. లిక్కర్ స్కామ్ లో అరెస్టులు చేసిన విధంగా అదానీ స్కామ్ లో ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కామ్ లో దాదాపు 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణ ఉందని, ఇందులో ఎలాంటి తప్పు జరగలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వైసీపీ నాయకులపై ఉందన్నారు. అదే సమయంలో అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాల విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. ప్రధాని మోదీ అన్నా, అమిత్ షా అన్నా, అదానీ అన్నా చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. గాలి జనార్దన్ రెడ్డి 1,000 కోట్ల రూపాయల ఇనుప ఖనిజం దోపిడీ చేస్తే 14 ఏళ్ల తర్వాత 7 ఏళ్ల శిక్ష వేయడం హాస్యాస్పదమన్నారు. అలాంటి వ్యక్తికి 100 ఏళ్ల జైలు శిక్ష వేయాలని రామకృష్ణ అన్నారు. కేసు అనేది అది ఖచ్చితంగా కేసే. ఎందుకంటే ఆ రోజు లిక్కరు అది ప్రవేశపెట్టేటప్పుడే దాంట్లో అది డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేశారు, అన్నీ చేశారు. మరి అప్పుడు కూడా మేము చెప్పాం ఇందులో తప్పు జరుగుతుందని చెప్పాం. తర్వాత మద్యపాన నిషేధం అని చెప్పి అమలే దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టి ఇదంతా కూడా చేశారు. మరి ఇప్పుడు లిక్కర్ కేసు వచ్చింది, దానిపైన విచారణ జరుగుతూ ఉంది. నిజంగా వారి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఎవరిపైనైతే ఆరోపణలు ఉన్నాయో వారు నిరూపించుకోవాలి. ఇవాళ పక్కా సమాచారంతోనే నెలకు 50-60 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా చేతులు మారినాయని చెప్పి వాళ్ళు సమాచారం చెప్తా ఉన్నారు. ఆ ప్రకారం వాళ్ళు కోర్టు వరకు కూడా పోయారు. కాబట్టి వాళ్ళ కోర్టులో వారి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఎవరైతే ఆ కేసులో ఉన్నారో వాళ్ళదే. అంతేగాని మేము లిక్కర్ కేసులో లేమంటే ప్రతి ఒడు లేడనే చెప్తాడు. గాలి జనార్దన్ రెడ్డి వాడు గజ దొంగ, వాడు మొత్తం కొల్లగొట్టాడు. 7 సంవత్సరాలు 14 ఏళ్ల తర్వాత 7 సంవత్సరాలు శిక్ష వేశారు. ఇప్పటికి యావజ్జీవ శిక్ష వేయాలి, లేదా 100 ఇయర్స్ వేయాలి శిక్ష. 100 ఇయర్స్ 1,000 కోట్ల రూపాయల ప్రజా సంపదను కొల్లగొట్టాడు. అదే పర్యావరణాన్ని దెబ్బతీశాడు. ఇక్కడ బళ్ళారి నుండి కృష్ణపట్నం ఓడరేవు వరకు మొత్తం గ్రామాలన్నీ కూడా ఖాళీ చేసినట్లు చేశాడు. మొత్తం రోడ్లన్నీ నాశనం చేశాడు. మరి ఏం చేస్తాం, మన దేశంలో న్యాయ వ్యవస్థ అంత అట్లుంది. అందుకోసమే 14 ఏళ్ళు పట్టింది. 14 ఏళ్ళ తర్వాత అది కూడా 7 సంవత్సరాల పనిష్మెంట్. ఆ ఫైన్ అయితే ఇంకా హాస్యాస్పదం, 10,000లో వేశారు ఫైన్. కాబట్టి ఏమంటే ఇది ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే. అదేవిధంగా ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, నువ్వు లిక్కర్లో 3-4 వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి లిక్కర్ కేసు పెట్టావు. మరి ఇవాళ అదానీ స్కాము సెకీ దాంట్లో దాదాపు 1,750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారని చెప్పి అక్కడ కోర్టులో పెట్టారు, అమెరికన్ కోర్టులో. తర్వాత 1,10,000 కోట్ల రూపాయలు అదనంగా ప్రజలపైన భారం పడుతూ ఉంది అదానీతో చేసుకున్న అగ్రిమెంట్ వల్ల. మరి దానిపైన చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని నేను అడుగుతా ఉన్నా. నీకు అదానీ అంటే భయపడతావు, మోడీ అంటే భయపడతావు, అమిత్ షా అంటే భయపడతావు. ఓకే, లిక్కర్ స్కామ్ చేస్తున్నావు, బాగుంది, మేమేమే మంచిదే. మరి అదానీ స్కామ్ ఎందుకు మాట్లాడు? దానిపైన కూడా మాట్లాడమని కోరుతాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నవరంలో జరగబోయే మినీ మహానాడిని విజయవంతం చేయండి, ఎమ్మెల్యే సత్యప్రభ. పసలపూడి గ్రామంలో సిఐటియు యూటీఎఫ్ హైద్వా ఆధ్వర్యంలో చిన్నారులకు వేసవి శిక్షణ తరగతులు. గోవింద నామస్మరణతో మారుమోగిన వాడపల్లి 7 వారాల వెంకన్న ఆలయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.